బీసీ జనాభా అత్యధికంగా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంధు పథకం అమలు చేసి కొంతమందికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించినట్లు మండల వ్యాప్తంగా తెలుస్తూ ఉన్నది. మరి అందులో భాగంగా బీసీలకు బీసీ బంధు పథకం ఎలా ఉపయోగపడుతుంది, మరి బీసీ బంధు పథకం కొనసాగించాలా, మరి ప్రభుత్వాన్ని వారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏం కోరుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి బీసీలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బీసీ బంధు పథకంలో ఏ విధంగా కావాలి, ఎంత కావాలి, వివరాలు ఏంటి? బీసీ బంధు పథకం ఇదివరకు గత ప్రభుత్వం మా టీఆర్ఎస్ గత ప్రభుత్వము బీసీ బంధు మా బీసీలకు అన్ని పథకాలు మంచిగా ఇచ్చింది. ఇప్పుడు ఈ బీసీ బంధు అనేది ఏలాంటి ఏం చెందడం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే బీసీ బంధు కంపల్సరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కంపల్సరిగా బీసీ బంధు అనేది రావాలని మేము కోరుతున్నాము. ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎలాంటి అవకతవకలు లేకుండా వాళ్ళే బీసీ బంధు అనేది పెట్టి ఆ రకంగా మంచిగా బీసీ బంధు ఇచ్చారు కాబట్టి సంతోషపడ్డాం. ఇప్పుడు ఇది ఏం చెప్పలేకపోతారు. బీసీ బంధు కావాలని డిమాండ్ చేస్తున్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంకా రానున్న రోజులలో ధర్నాలు శుద్ధం చేసే అవకాశం శుద్ధం ఉంటుంది. కంపల్సరిగా మేము ఆ రకంగా తీసుకుంటామని చెప్తున్నాం. మేము కోరుతున్నాం. బీసీ బంధు పథకం ఎంత కావాలి అనే దానిపైన మరొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుటుంబానికి 1,00,000 చొప్పున బీసీ బంధు ఇచ్చి ప్రభుత్వం బీసీలను ఆదుకున్నది. ఆ పథకాన్ని ఇంకా అమౌంట్ పెంచి ఇప్పుడున్న ప్రభుత్వం బీసీలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కనుక కులవృత్తుల పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మరొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంధు ₹1,00,000 చొప్పున ఇచ్చింది. ఇంకా బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకు తగిన పనిముట్లకు అవసరమైన 1,00,000 కాకుండా ఇంకా ఏమైనా అమౌంట్ పెంచి ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి ₹1,00,000 చొప్పున కులవృత్తులు ప్రోత్సహించడానికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసినట్లు వారు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని బీసీ బంధు పథకం అమలు చేస్తూ బీసీ బంధు పథకాన్ని ₹1,00,000 నుంచి సుమారుగా 5 నుంచి 10 లక్షల వరకు పెంచాలని వాళ్ళు బీసీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీసీ బంధును పథకంను కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి బీసీ బంధు పథకంను అమలు చేసి మరి బీసీ బంధు పథకం పెంచి ఎంతోమంది బీసీలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి బీసీ బంధు పథకంతో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ప్రవేశపెడితే కొంతమంది ఎవరికైతే వారికి వస్తాయో బీసీ బంధువులు ఉన్నటువంటి వారి జీవితాల్లో వెలుగు నింటాయని వారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ సీనుతో SSC రిపోర్టర్ మధు.